నేను ఏంటంటే నా కెరియర్లో నాకు అన్ని ఏబిసిడీలు పెట్టుకుంటాను నేను. ఒకటి ఫస్ట్ ఇది చేస్తాను, ఇది కాలేదు ప్లాన్ బి ఉంటుంది, నాకు అది కూడా కాలేదు ప్లాన్ సి ఉంటుంది, దట్స్ అమేజింగ్. ప్లాన్ సి కూడా వర్కౌట్ కాలేదు కూర్చొని తాం దిగి తత్త దిగి తా అంటే అంతే కదా అంజలి. ఇప్పుడు ఇది రాలేదు, నేను యాంకర్ అవ్వలేదు, నేను ఏడ్చుకుంటూ కూర్చుంటానా? అదే కదా. చీచి, మా నాన్న అట్ట పెంచాడు ఏంటి మనం, అదే కదా, సింహాలలాగా పెంచాడు మా నాన్న. అది కాకపోతే ఇంకోటి చేయగలను. చిన్నది లేనంత మాత్రాన డిసప్పాయింట్ అవ్వము. లైఫ్ ఇలా అయిపోయిందని అని ఒక డిప్రెషన్ లోకి వెళ్ళము, సూసైడల్ టెండెన్సీ ఉండదు. చిచ్చి, అదే కదా. ఇప్పుడు పిల్లలు ఇది దొరకకపోతే సూసైడ్, ఇది అవ్వకపోతే సూసైడ్, ఫోన్ ఇప్పియకపోతే సూసైడ్ కూడా ఉంది మధ్యలో. వాళ్ళందరికీ ఫోన్లు ఉన్నాయి, నాకు ఫోన్ ఇప్పియకపోతే నేను అదే suicide కదా. అయిపోతా. మళ్ళీ అదే ఐఫోన్ కావాలి మరి, దానికి కూడా బాధే. సో అంటే ఇంత ధైర్యంగా ఉండడానికి కారణం చదివే. ఉమ్. పీజీ డాన్స్ చేశాను కాబట్టి ఏది లేకపోయినా డాన్స్ నేర్పించుకుని 1,50,000 సంపాదించుకుంటాను. కరెక్ట్. ఒకటి ఇప్పుడు ఇంతకీ ఇప్పుడు నేర్పిస్తున్నా లేదా చెప్పు నాకు. లేదు, ఇప్పుడు లేదా ఇంకా లేదు. నేర్పిస్తున్నాను అంజలి. అంతే అంటే టైం ఉందేమో, ఒక గంట ఏదైనా పాసిబిలిటీ ఉందేమో. నేను కూడా నేను వెళ్ళాలి. ప్రాక్టీస్ చెయ్యాలని అంతేనా? నేను ఎప్పుడైనా అనుకుంటాను, ఆ, ఈ జిమ్ కి వెళ్ళడానికి కుదరని రోజు అనుకుంటాను. డాన్స్ ఇలా చేయాలి. కుదరని రోజు ఎప్పుడైనా నేను ఒక్కసారి ప్రణమ్య శిరసాదేవం స్టార్ట్ చేస్తే బెటర్ కదా అనుకుంటాను. కానీ అసలు వీలు అవ్వట్లేదు ఇంట్లో. ఐ థింక్ ఒక 50 ఏళ్ళే ఉన్నా ఫ్రీ అవుతామేమో. అవును, ఇంకో 10 ఏళ్ళు ఉంది, నో ప్రాబ్లం. అదే 10-12 ఏళ్ళు ఈజీగా ఉంది. యా యా, ట్రూ. హ్యాపీ, అవును, నిజం. మెల్లిగా వేసేసుకోవచ్చు అప్పుడు. కానీ మీ అబ్బాయికి శ్రీశ్రీని పెట్టడానికి కారణం ఏంటి? మామయ్య పెట్టారు పేరు, శ్రీధర్ వాళ్ళ ఫాదర్ పెట్టిన పేరు అది. ఇవాళ మామయ్య గారు ఎవరో తెలియదు కదా, చెప్తామా? దీక్షిత్ గారు. యా. అతని సినిమాలో చూసారా దీక్షిత్ గారు? మురారి సినిమాలో ఫేమ్ మామయ్య బాగా. మురారి సినిమాలో పంతులు ఉంటారు కదా ఇంట్లో, అవును, శేషయ్య క్యారెక్టర్ పేరు, అవును. ఆయన శ్రీధర్ వాళ్ళ ఫాదర్. సో అలా మెట్టినిల్లు కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ బేస్ ఉంది. నిజం చెప్పాలంటే నేను 9th క్లాస్ లో ఉన్నప్పుడు మా మామయ్య దగ్గర యాక్టింగ్ కోర్స్ నేర్చుకున్నాను. చిన్నప్పుడు 40 days కోర్స్ ఉండింది, మీడియా వర్క్ షాప్ ఆన్ యాక్టింగ్ అని. ఆ కోర్స్ లో నేను జాయిన్ అయినప్పుడు నాతో పాటు ఆర్పి పట్నాయక్ అన్న, మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పి పట్నాయక్ గారు, అవును. సునీల్ గారు, ఇప్పుడు పుష్పాలో విలన్ సునీల్ గారు, సునీల్ అన్న, ఆర్పి అన్న, సందేశ్ అన్న అని ఇంకొక అతను, తను కూడా పెద్ద ఆర్టిస్ట్. తర్వాత శశాంక్ గారు, కమెడియన్ శశాంక్ గారు ఉంటారా, టీవీ యూనియన్, సినిమా యూనియన్, ఆ అన్న, సతీష్ రాజ్ అని ఇంకొక అన్న, మా ఊరన్న, మా ఊరు సంగారెడ్డి పక్కనే పసల్వాది, ఆ అన్న తీసుకొచ్చి జాయిన్ చేశారు నన్ను. చిన్న నువ్వు ఇంట్లో జాయిన్ గా, నువ్వు మస్తు డాన్స్ చేస్తావు కదా, నీకు ఇది యూజ్ అవుతుంది. అలా ఒక 40 days కోర్స్ చేసేసి వెళ్ళిపోయాను 9th క్లాస్ లో ఉన్నప్పుడు. ఆ తర్వాత ఇంటర్లో ఉన్నప్పుడు మామయ్య ఇంకొక నాటకం చేయడానికి పిలిచారు నన్ను. అప్పుడు రైల్వే కాలేజ్లో ఉన్నప్పుడు పిలిచారు, అప్పుడు ఒక నాటకం చేశాను. అలా నేను మామయ్య స్టూడెంటే, యాక్టింగ్ వైపుకి వస్తే మామయ్య స్టూడెంటే ఫస్ట్. ఆ తర్వాత తెలుగు యూనివర్సిటీలో పీజీ థియేటర్ ఆర్ట్స్ చదువుకున్నాను, గోల్డ్ మెడల్ కొట్టాను యూనివర్సిటీది. వస్తూ వస్తూ యూట్యూబ్ లో చంద్ర వీడియోస్ అని కొడితే ఒకటి నాటకం వచ్చింది, చెక్మేట్ నాటకం వచ్చింది. దానికి డైరెక్షన్ అంతా మీదే అని చెప్పని ఆ వీడియోలో చూసాను. చెక్మేట్ డైరెక్షన్ చేసింది ఇప్పుడు నా పిహెచ్డి గైడ్ ఎవరైతే ఉన్నారో కోట్ల హనుమంతరావు గారు, మా తెలుగు యూనివర్సిటీ రిజిస్ట్రార్, ఆయన చెక్మేట్ డైరెక్టర్. ఓకే. నేను, నా హస్బెండ్ బీచురాజ్ శ్రీధర్ గారు అని ఇంకొక మంచి ఆర్టిస్ట్ అన్న, వాయిస్ కానివ్వండి, అన్న ముగ్గురం చేసాం. ముగ్గురే క్యారెక్టర్లతోటి బ్యూటిఫుల్ డ్రామా, అది దద్దరిల్లిపోద్ది నాటకం. కానీ ఇప్పటికీ స్టేజ్ పెర్ఫార్మెన్స్ చాలా టైం తీసుకోవాలి అంజలి. స్టేజ్ పర్ఫార్మెన్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు మన ఇద్దరం ఉన్నాము, ఇంటర్వ్యూ అనుకో, నా క్వశ్చన్స్ నువ్వు, నీ క్వశ్చన్స్ నేను, చదువుకున్నామా, రాస్తున్నా, 2 గంటలు అయిపోతుంది. నాటకం అనేసరికి 40 నుండి 70 పేజీల స్క్రిప్ట్ ఉంటుంది. నా పార్ట్కి ఇప్పుడు ఒక ఫీమేల్ క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ ఎక్కువ ఉన్న ఫీమేల్ క్యారెక్టర్ అయితే 80 నుండి 90 డైలాగులు ఉంటాయి. ఒక డైలాగ్ ఏమండి అని మాత్రమే ఉండొచ్చు, రెండో డైలాగ్లో ఓ పారాగ్రాఫ్ ఉండొచ్చు, మూడో డైలాగ్లో పేపర్ అంతా మనదే ఉండొచ్చు, ఏదైనా జరగచ్చు, అద్భుతం అక్కడ. నాటకానికి రిహార్సల్ ఇవ్వాలి అంటే ఒక 30 days అట్లీస్ట్. రిహార్సల్స్ కే చాలా పట్టేస్తుంది. 15 days రిహార్సల్. పైగా మన స్క్రిప్ట్ మనం చదువుకున్నా మనకు కరెక్ట్ గా క్యూ ఎదుటి క్యారెక్టర్, మన పక్క క్యారెక్టర్ ఇవ్వకపోతే అంతా ఓం నమ శివాయ, మళ్ళీ మొదటే. నేను ఒక్కోసారి పక్క వాళ్ళు 3-4 డైలాగులు దాటిపోతే మీరు 4-5 అడుగులు ముందుకెళ్ళిపోయారండి అంటారు. కొన్నిసార్లు అయితే ఒక 3 పేజీల ముందుకెళ్ళిపోతారు, మీరు 3 పుటలు దాటిపోయారండి అంటారు.
ఇలా స్టేజ్ మీద జరిగే అద్భుతాలు కూడా చాలా ఉంటాయి. ఒకరోజు భాగమతి నాటకం వేస్తున్నాను, సత్కళా భారతి సత్యనారాయణ గారు డైరెక్టర్, విజయ్ కుమార్ గారని, పిఎస్ విజయ్ కుమార్ గారని, ఆయన ఒక క్యారెక్టర్, పర్టికులర్ క్యారెక్టర్ భాగమతిని భయపెడుతుంటాడు ఆయన. ఒక్క డైలాగ్ ఎక్కడ ఏది గుర్తుంటే అది, ఎనీ స్టేజ్ పెర్ఫార్మెన్స్ లో ఏదైనా పర్వాలేదు, ఎందుకంటే స్టేజ్ మీద చేసేవాళ్ళు చాలా అరుదుగా దొరుకుతారు చాలా చాలా. కానీ నేను నీకు నా ప్రాబ్లం చెప్తాను. ఆయన ఏం చేశారంటే, ఇక్కడ నేను వచ్చి నా డైలాగ్ చెప్పాక ఆయన ఏమే భాగమతి, నీకు పట్వారి నచ్చుతలేడు కానీ ఆ కుతుబ్ షా కొడుకు కావాలనా అని వస్తాడు. ఆయన రావాలి, మేమిద్దరం కాన్వర్సేషన్ చేసుకుంటున్నాం, భాగమతి రాగమతి అక్కా చెల్లెలు, వీళ్ళిద్దరూ కాన్వర్సేషన్ నడుస్తూ ఉంది, ఆయన రావాలి, ఆయన రాడు. అరే ఎంతసేపు మాట్లాడుకుంటాము, రావయ్యా నేనేమో వద్దక్క నాకు ఆ పటేల్ వద్దక్క, నాకు ఆ పటేల్ వద్ద. ఈ పటేల్ సల్లగుండా రాడే, ఎందుకు రావట్లేదు ఆయన ఇంతకి? ఆయన మర్చిపోయాడు, ఎంట్రీ మర్చిపోయాడు. రియల్ స్టేజ్ మీద రవీంద్ర భారతిలో, మన నాటకాలన్నీ రవీంద్ర భారతిగా, రవీంద్ర భారతిలో రాడు. నాకు అసలు కోపం వచ్చి, ఆ పట్వారే వద్దు, ఆ పట్వారు నా జీవితంలో లేడవేయాలి చక్కమేసింది. బగబగ పరిగెత్తుకొచ్చి పట్టుకున్నాడు చేయి గట్టిగా. చెప్పానా నాకు పట్వారి వద్దని, చూడక వచ్చాడు మళ్ళీ. అమ్మా దాన్ని మేనేజ్ చేసావు మొత్తానికి అలాగా. దేవుడా ఎన్ని మేనేజ్ చెయ్యాలి, స్టేజ్ చాలా టఫెస్ట్ జాబ్. పక్కన ఒకవేళ గ్రూప్ డాన్స్ అయినా కూడా ఏదైనా మిస్ అయినా కూడా మళ్ళీ కలిపేసుకోవచ్చు, లెఫ్టో రైటో, వాళ్ళ లెఫ్ట్ హ్యాండా లెఫ్ట్ లెగ్గా చూసుకొని కలిపేసుకోవచ్చు. కానీ నాటకం అంజలి 15 రోజులు మినిమం ప్రాక్టీస్ చేయాలి. నాలాంటి స్పీడ్ అమ్మాయిలు కనీసం 5 రోజులు ప్రాక్టీస్ చేయాలి. అంటే ఫస్ట్ పీజీ డాన్స్ చేసిన తర్వాత యాంకరింగ్ లోకి వచ్చాను. అలా అంటే అనుకోకుండా వచ్చిన యాంకరింగ్ లోకి వచ్చిన తర్వాత బాగా ప్రోగ్రామ్స్ చేసేస్తూ ఉన్నాను. ఆలాపన, దూరదర్శన్ ఆలాపన అనే ప్రోగ్రామ్ చేశాను. ఓకే, చిన్న పిల్లలందరూ పాడేవారు. సాలూరి వాసురావు గారు జడ్జి. ప్రోగ్రామ్ ఒక 580 ఎపిసోడ్స్ చేశాను నేను కంటిన్యూస్ గా 3 years. ఆ ప్రోగ్రామ్ చేసినప్పుడు వరల్డ్ రికార్డ్ వచ్చింది మనకి. 326 ఎపిసోడ్స్ కి అవార్డు వచ్చేసరికి వీళ్ళు ఇక్కడ ఏదో ప్రోగ్రామ్ పెట్టి, డాక్టర్ సి నారాయణ రెడ్డి సార్ ఆయన అవార్డు ఇచ్చేటప్పుడు, సరస్వతి దేవిలాగా చెప్తావు, ఎంత బంగారు తల్లిలాగా మాట్లాడతావు, ఎంత స్పష్టంగా చెప్తావు అన్నారు. ఇంటికి వచ్చాక మామయ్య, ఆయన ఏదో నువ్వు బాగా తెలుగు చదివేసుకున్నావు అనుకున్నారు. అలాంటి ఒక జ్ఞానపీఠ అవార్డీయే నిన్ను అలా అన్నందుకు నువ్వు చదువుకోవాలి కదా సుజాత, ఎంఏ తెలుగు చదవమ్మా నువ్వు, నీకు పోలేడు మెమరీ, నువ్వు చదివేస్తావు చదువు. అలా అనుకోకుండా ఎంఏ తెలుగు చదివేశాను.